19. ఆదికాండం 25:28. ఇసాకు ఏశావు తెచ్చిన వేట మాంసమును తినుచుండెను కనుక అతన్ని ప్రేమించెను. రిబ్కా యాకోబును ప్రేమించెను. రిబ్కా ఎవరిని ప్రేమించిందంట? యాకోబుని ప్రేమించిందంట. అంటే యాకోబుని ప్రేమించి, అంటే ఏశావుని అంత ప్రేమించలేదు. కాబట్టి ఏశావు బయట స్త్రీల విషయంలో శోధనలో పడిపోయాడా లేదా? పడిపోయాడు. అంటే ఇంట్లో తల్లి నుంచి ఏముంది? తిరస్కారము. రిజెక్షన్ మేక్స్ యూ ఫాల్ ఇన్ టు టెంప్టేషన్. ఇంట్లో పిల్లల్ని తిట్టుకుంటూ, నువ్వు అలాగరా, చేపక్కపో. పిల్లల్ని తిడుతున్నావా? ఏం తిట్టా నా కొడుకుని, నా కూతురిని? సహోదరుడా సహోదరి, శోధనలో పడేస్తున్నావు. తిట్టక పక్కన పిల్లలు ఊరికే తిట్టక అన్నాడు. క్రిటిసైజింగ్ చిల్డ్రన్ will make you, they will seek love in the marketplace. If they don't see love in the home, they see love in the outside. ఇంట్లో బాగా ప్రేమించేవాళ్ళు చూడండి, అవతల అమ్మాయిలు అబ్బాయిలు ఏం చేసినా పడరు. గుడికి వెళ్తారో, ఆఫీస్కి వెళ్తారో, చదువుకుంటారో, వచ్చేస్తారు. ప్రేమ అనండి. యు సీ దట్ లవ్ ఈజ్ పవర్ఫుల్. దీస్ ఆర్ వర్డ్స్ ఆఫ్ విజ్డమ్. రిజెక్టింగ్ ద పవర్ ఆఫ్ గాడ్. 2 తిమోతి 3:4-7. ఈ సంవత్సరం మిమ్మల్ని నిలబడడానికి 39 పని కాపాడతాయి. ఇప్పుడు మీరు పడిపోయారా? పర్లే, కానీ దీని విషయమై ఆయన దెబ్బలు తిన్నాడు. యా, హి టుక్ ద స్ట్రైప్స్. కమ్ ఆన్ రీడ్. ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవమును ఎక్కువగా ప్రేమించువారు, పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించిన వారునై ఉండు. హ్యావింగ్ ఏ ఫార్మ్ ఆఫ్ గాడ్లీనెస్ బట్ డినైయింగ్ ద పవర్ ఆఫ్ దేర్ ఆఫ్. దేవుడు కావాలా, యేసయ్య కావాలా, కానీ శక్తి వద్దు. హ్యావింగ్ ఏ ఫార్మ్ ఆఫ్ గాడ్లీనెస్ బట్ డినైయింగ్ ద, అంటే దట్ ఈస్ నాట్ గాడ్లీనెస్, దట్ ఈస్ ఎ ఫార్మ్ ఆఫ్ గాడ్లీనెస్. రియల్ గాడ్లీనెస్ యాక్సెప్ట్స్ ద పవర్ అండ్ హానర్స్ ద పవర్ ఆఫ్ గాడ్. సరే, వీళ్ళు ఏం చేస్తారో చూద్దాం. ఫర్ సచ్ టర్న్ అవే, ఏముంటుంది? ఇట్టివారికి విముఖుడవై ఉండు. పాపభరితులైన నానా విధములైన దురాశల వలన నడిపింపబడి ఎల్లప్పుడూ నేర్చుకుంటా ఉంటారంట. సత్య విషయమైన అనుభవ జ్ఞానము ఎప్పుడునూ పొందలేని, వాళ్ళు ఎప్పుడూ పొందలేక అవివేక స్త్రీల యొక్క ఇండ్లలో జొచ్చి వారిని చెరపట్టుకొని పోవారు వీరిలో చేరిన. వీళ్ళు లాస్ట్ ఎందులో పడిపోతారంట? శోధనలో పడిపోతారు. ఇఫ్ యు రిజెక్ట్ ద పవర్ ఆఫ్ గాడ్, యు విల్ ఫాల్ ఇంటూ టెంప్టేషన్. దే డోంట్ బిలీవ్ ఇన్ యువర్ డాక్ట్రిన్, లీవ్ దెమ్. అటు వారికి ఏమై ఉండమంటున్నాడు? విముఖుడు అనండి. అంటే ఒకవేళ దేవుని శక్తి లేదు అన్నవాళ్ళు ఎందులో పడతారంట? శోధనలో పడతారంట. 20 డైలీ హ్యాబిట్స్. ప్రతిరోజు ఉండే అలవాట్లు. అప్పుడప్పుడు కాదు. ఎప్పుడైనా తిన్నారా? నేను అప్పుడప్పుడు అన్నం తింటానండి. నేను అప్పుడప్పుడు టిఫిన్ తింటాను. సామెతలు 8:34. అనుదినము నా గడప యొద్ద కనిపెట్టుకుని, నా ద్వారబంధముల యొద్ద కాచుకొని, నా ఉపదేశము వినివారు ధన్యులు. అప్పుడప్పుడు, వారంకి ఒకసారి, ఆదివారం మాత్రమే, నెలకోసారి నా గడప యొద్ద కనిపెట్టుకుని, నా ద్వారబంధముల యొద్ద కాచుకున్న ఉపదేశము వినివాడు. అలాగే ఉందా? ఏముంది అక్కడ? అనుదిన అలవాట్లు. అనుదినము ఈ అలవాటు లేకపోతే ఎందులో పడిపోతావు? శోధనలు. అనుదినము నా గడప యొద్ద కనిపెట్టుకొని, నా ద్వారబంధముల యొద్ద కాచుకొని నా ఉపదేశం వినివారు. ఆది యందు దేవుడు నిన్ను, దేవుడే ఏమై ఉన్నాడు? వాక్యం. వాక్యం ఎక్కడ ఉంటుంది? గ్రంథము. లూకా 11:3. అందుకే మాకు కావలసిన అనుదిన ఆహారం, మాకు కావలసిన ఆహారం ఒకేసారి ఇచ్చే, నెలకోసారి ఉందా? అక్కడ ఏముంది? మాకు కావలసిన అనుదిన ఆహారము దినదినము మాకు దయచేయి. దినదినము నీవు గనక ఆహారము తీసుకోకపోతే ఎందులో పడతావు? శోధన. ఈ మెసేజ్ తర్వాత చాలా మంది నిలకడగా జీవించును గాక. ఇది మీ పిల్లలకు బోధ. ఎంతమంది రాసుకున్నారు తల్లిదండ్రులు? టీచ్ దిస్ టు యువర్ చిల్డ్రన్. దీస్ విల్ హెల్ప్ యూ. 39 ముఖ్యమైన పనుల్లో బిజీ అయిపోవడం. ఏంటంట? ప్రాముఖ్యమైన పనుల్లో బిజీ అయిపోవడం. గెటింగ్ బిజీ ఆన్ ఇంపార్టెంట్ ఒకేషన్స్. ఈ నెల కుదరదే ప్రార్థన, ఎందుకంటే మన పెద్దమ్మాయి పెళ్ళి. ఈ నెల అవదు, ఈ వారం అవదు, ఎందుకంటే గృహప్రవేశం. లూకా 14:15-20. ఆయనతో కూడా భోజన పంక్తిని కూర్చుండిన వారిలో ఒకడు ఈ మాటలు విని, దేవుని రాజ్యములో భోజనం చేయవాడు ధన్యుడని ఆయనతో చెప్పగా, ఆయన అతనితో ఇట్లా నేను, ఒక మనుషుడు గొప్ప విందు చేయించి అనేకులను పిలిచెను. ఆగండి, దేవుని రాజ్యంలో విందు అందరూ వస్తారు, కానీ చూద్దాం అనేకులు ఎందుకు రారో ఈ విందుకి. చదువుదాం. విందు కాలమందు అతడు, ఇప్పుడు సిద్ధమై ఉన్నది, రండని పిలువబడిన వారితో చెప్పుటకు తన దాసుని పంపెను. అయితే వారందరూ ఏక మనసుతో నెపములు చెప్పసాగిరి. మొదటివాడు, నేను ఒక పొలము కొని ఉన్నాను, అవశ్యముగా వెళ్ళి దాన్ని చూడవలెను. రిజిస్ట్రేషన్ చేసుకోవాలి దాన్ని. ఇప్పుడు చూడకపోతే త్వరగా కంచెప్తాడు, కబ్జా చేసేస్తాడు. ఆ పొలాన్ని చూడాలి నేను. నన్ను క్షమింపవలనని నిన్ను వేడుకొనుచున్నాను. మరి ఒకడు, నేను 5 జతల ఎడ్లను కొని ఉన్నాను, వాటిని పరీక్షింప వెళ్ళుచున్నాను. డాక్టర్ గారు అపాయింట్మెంట్ ఉంది, డాక్టర్ అపాయింట్మెంట్ ఈరోజు. రైట్.
నన్ను క్షమింపవలనని వేడుకొనుచున్నాను నేను. మరి ఒకడు, నేను ఒక స్త్రీని వివాహం చేసుకున్నాను, అందుచేత నేను రాలేను. అందుకనే సండే ప్లాన్ చేసుకోవద్దు. గృహప్రవేశం ఉందా, ఇల్లు కట్టే పునాది ఉందా, మీటింగ్ ఉందా, పెద్దది ఉందా, ఆదివారం ఎక్కడ ఉండాలా? గుడిలో. గుడి తర్వాత ప్లాన్ చేసుకో. సాయంకాలం సోమవారం నుంచి శనివారం దాకా ఉంది కదా, అప్పుడేం చేస్తాం అడగండి. ఇంపార్టెంట్ అకేషన్స్, పొద్దున్న ఇవ్వక టైము. అంటే ఎంత ప్రాముఖ్యమైన పని ఉన్నా దేవుని పని అతి ప్రాముఖ్యముగా ఉండును గాక. ఇలా లేపునప్పుడు ఎందులో పడతావు? శోధన. లెట్ ద వెరీ ఇంపార్టెంట్ బి వెరీ ఇంపార్టెంట్ అని చెప్పండి పక్కన వాళ్ళకి. అతి ప్రాముఖ్యమైనది అతి ప్రాముఖ్యంగానే ఉండనియండి అని చెప్పండి. నెంబర్ 22, ఏకాంతముగా లేక. కొంతమందికి అత్తమాల ఇద్దరిద్దరు గ్యాంగ్ ఏకాంతమనండి. అప్పుడప్పుడు మనుషుల నుంచి సెపరేట్ అయిపోవాలా. మత్తయి 14:23. ఆయన ఆ జన సమూహములను పంపివేసి ప్రార్థన చేయుటకు ఏకాంతముగా కొండ ఎక్కి. ఏకాంతముగానండి. లేకపోతే అందరూ పడుకున్నాక ప్రార్థన చేయి, కలిసి ప్రార్థన చేయి, భార్యతో కలిసి ప్రార్థన చేయి, అందరితో కలిసి ప్రార్థన చేయి, గుళ్ళో చేయి. కానీ ఎప్పుడు చేయాలా? ఏకాంతము సమయం అనేది ఉండాలి. ఒకవేళ జ్ఞానం కావాలా? సామెతలు 18:1. సెపరేషన్, ఐసోలేషన్ ఈస్ ద కీ దట్ యు విల్ నాట్ బి టెంప్టెడ్. త్రూ డిజైర్ ఎ మ్యాన్ హ్యావింగ్ సెపరేటెడ్ హిమ్సెల్ఫ్ సీకెత్ and intermeddleth with all wisdom. Separation will give you wisdom. Isolate yourself from people. అందరూ చెప్పండి, నేను అప్పుడప్పుడు వేరుగా ఉండి దేవుని వాక్యాన్ని నేర్చుకుంటాను, వేరుగా ఉండి దేవుని ప్రార్థిస్తాను. నేను సపరేట్గా ఉంటేనే ఈ దేవుడు ఎన్ని చెప్తాడు. 23, ఇట్స్ ఎ సాక్రిఫైస్. బలియాగము అనండి. కొన్నిసార్లు కొన్ని త్యాగం చేయాలా. బలియాగము అనండి. కొన్నిసార్లు కొన్ని పనులు చేయకూడదు, డబ్బులు పోతాయి, పోనీ. కొన్ని అవసరాలు తీరవు, పోనీ. కొన్ని అవకాశాలు పోతాయి, పోనీ. ఈ గుడికో ఈ ఆదివారం రానందుకు, ఈ ప్రార్థన చేసుకుంటున్నందుకు, ఈ చెడ్డ పని చేయనందుకు కొన్ని కష్టాలు, కానీ దాని ద్వారా దేవుడిని ఆశీర్వదిస్తాడు. చదువమ్మా, 1 పేతురు 2:5. యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములగు ఆత్మ సంబంధమైన బలులను అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరును సజీవమైన రాళ్ల వలె ఉండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడి. అందరూ చెప్పండి, ఆత్మ సంబంధమైన బలి అనండి. సాక్రిఫైస్. కొన్నిసార్లు అంతే, అది చేయకపోతే బలి అయిపోతాం. అవునే, అంతే, మేము చేయము ఆ పని. ఆ తప్పుడు మాట్లాడడం, ఆ గొడవకు రావు. ఎందుకంటే ఆ గొడవకి వెళ్తే ఎందులో పడతావు? శోధన. అక్క నేను రాని యుద్ధానికి, నేను ఇగో ఈ చెప్పుడు మాటలలో నేను పనిచేయను, వద్దు, నేను ఈ దెబ్బలాటకి నేను అడగను, ఇది వద్దు, నేను ఉండను ఇందులో. కొన్నిసార్లు రావడం వల్ల, అక్క ఎలాగైతే నేను నీకు ఆ జాబ్ రికమెండేషన్ చేయను, అయితే నేను ఆ సహాయం చేయని మానే అక్క, మానే, కానీ నేను అందులో చేయను. స్పిరిచువల్ సాక్రిఫైస్, బలియాగం అవ్వాలి అప్పుడప్పుడు కొన్నిసార్లు. 24, దర్శనము అనండి. దర్శనం అంటే ముందు చూపు, జరగబోయేది దర్శనము లేక నా ప్రజలు జ్ఞానం లేక, మై పీపుల్ ఆర్ డిస్ట్రాయిడ్ డ్యూ టు ల్యాక్ ఆఫ్ విజన్. దర్శనము లేకపోవడం వల్ల అనేకులు శోధనలో పడిపోతారు. 1 యోహాను 3:3. మనము దేవుని పిల్లలమని పిలువబడినట్లు తండ్రి మనకెట్టి ప్రేమను అనుగ్రహించునో చూడుడి. మనము దేవుని పిల్లలమే, ఈ హేతువు చేత లోకము మనలను ఎరుగదు, ఏలయనగా అది ఆయనను ఎరగలేదు. ప్రియులారా, ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము. మనము ఇక ఏమవుదుమో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు, కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయనను చూతుము కనుక ఆయనను పోలి ఉందుమని ఎరుగుదు. ఆయన యందు ఈ నిరీక్షణ పెట్టుకునే ప్రతివాడును పవిత్రుడై ఉన్నట్టుగా తన్ను పవిత్రునిగా చేసుకొనెను. ఒకరోజు దేవుడు వస్తాడు, నన్ను తీసుకెళ్తాడు అనేటువంటి నిరీక్షణ ఉన్నవాడే పవిత్రంగా ఉండగలడంట. ఎంతమంది నమ్ముతున్నారు దేవుడు ఒక రోజు నేను తీసుకెళ్తాడని వధువుగా? ఆ నిరీక్షణ దర్శనం ఉన్నవాడే నీతిగా ఉండగలడు, లేకపోతే ఉండలేడంట. సీ దట్ నౌ హ్యావింగ్ ఎ విజన్ అండ్ హోప్ విల్ మేక్ యూ ప్యూరిఫై యువర్ సెల్ఫ్. ఈ రోజు నుంచి రన్ ఆఫ్టర్ ద ప్రామిస్. అందరూ కూడా చేతుల పైకెత్త. నజరేయుడైన యేసయ్యా, ఇదిగో తండ్రి, 39 శోధనల విషయమై నీవు దెబ్బలు తిన్నావు, మమ్మల్ని విడిపించావు. ఇదిగో ఈ 39 మేము చదువుకొని, ఈ 39 మేము పడకుండా నిలకడగా ఉండడానికి నువ్వు మాకు సహాయం చేస్తున్నావు. ఇవి మాటిమాటికి మేము ధ్యానించుకొని, మేము మా తరము నిలకడగా ఉండి నీ సేవ చేసే కృప మాకు దయచేయండి. మా అందరికీ నీ శరీరము ద్వారా దయచేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.